నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. కర్ణాటకలో సీఎం మార్పు తథ్యం అని తేలిపోతుంది. నిన్న ఏఐసిసి సభ్యులు, అట్లాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అట్లాగే మల్లికార్జున ఖర్గే ఇతర పెద్దల సమక్షంలో సిద్ధరామయ్య రాజీనామాకు అంగీకరించారని, డికే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని నిన్ననే ఉపందించారు. కానీ నిన్న మనకు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ కేవలం రాజ్యసభ సభ్యుల నియామకం కోసం, వాళ్ళ ఎంపిక కోసమే చర్చ జరిగింది తప్ప ముఖ్యమంత్రి మార్పు కోసం కాదు అని, ఇక్కడ ఇచ్చట మూత్రం పోయరాదు అంటే పోయమని చెప్పినట్టే గోళ్ళ మీద రాసి ఉంటాయి కదా అక్కడక్కడ, అంటే అక్కడ మూత్రం పోయొచ్చు అన్నట్టు లెక్క. ఇక్కడ కూడా అంతే, రాజ్యసభ సభ్యుల కోసం అని చెప్పి, అంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కారు అంటే దూడగడ్డి కోసం అని అబద్ధం చెప్పారు. ఇప్పుడు అది తేటతెల్లం అయిపోయింది. రేపు ఉదయం అంటే గురువారం ఉదయం ఈ మే 28 నాడు 2026 గవర్నర్ అపాయింట్మెంట్ కోసం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అపాయింట్మెంట్ కోరిండ్రు. తప్పక రేపు రాజీనామా సమర్పిస్తారు అనుకుంటున్నాను. ఈ నెల 30 మే నెల 30 నాడు డికే శివకుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని. ఇది ఎప్పుడో 6 నెలల నుంచి తేలాల్సిన పంచాయతీ. గట్టిగా మాట్లాడితే సంవత్సరం నుంచి నడుస్తుంది. అంటే మొదటి సంవత్సరం అర్థం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఈ 1 ఇయర్ నుంచి ఎప్పుడు నేను ఆ కుర్చీ ఖాళీ చేస్తే ఎక్కుతా అని చెప్పి డికే శివకుమార్ చూస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఎన్నికలైన వెంటనే 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అక్కడ 3 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పుడు అక్కడ కర్ణాటకలో ఎన్నికలు జరిగి 3 సంవత్సరాలుగా చూస్తే 2.5 సంవత్సరాలకు మారాల్సి ఉండే. అది అంతకుముందు కూడా డికే శివకుమారే మొదటి ముఖ్యమంత్రి కావాల్సి ఉండే. అంటే మొదట కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కావాల్సి ఉండే. ఎందుకంటే మొత్తం పెట్టుబడి పెట్టిన తాను, నడిపిన తాను. కానీ సీనియారిటీ పేరు మీద తగుదనమ్మా వచ్చి కూర్చున్నాడని శివకుమార్ వర్గీయులు మాట్లాడుతున్నారు. కానీ ఇటు శివకుమార్ వర్గీయులు ఉండేదంటే, శివకుమార్ కనుక ముఖ్యమంత్రి కాగానే ఆయన మీద ఈడీ కేసులు ఉన్నాయి, ఆయన అరెస్ట్ చేస్తారు, అనవసరంగా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారనే బదనాలు తెచ్చుకోవద్దు, పైన కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నది అని చెప్పి కేసుల బహానా చూపించి డికే శివకుమార్ను పక్కన పెట్టారని ఒక ఆరోపణ ఉంది. పోనీ అక్కడ కేసులు ఉంటే ఇక్కడ కేసులు లేవా? ముడా కుంభకోణం ఉంది కదా, మైసూర్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణం ఉంది కదా, దానిలో ఆయన సిద్ధరామయ్య గారు భార్య పేరు మీద మరి ప్లాట్లు కేటాయించుకున్నారు కదా అనే ఒకటి వచ్చింది. కానీ ఆ తర్వాత ఆయన ప్లాట్లను సరెండర్ చేశారు. దానివల్ల కొంత నాకు నష్టం జరిగినా సరే నేను నిజాయితీగా ఉంటానని నిరూపించిన ప్రయత్నం చేశారు సిద్ధరామయ్య. అది కాకుండా ఇంకో కుంభకోణం కూడా ఆయన వెంటబడుతుంది. ఈ 2 కుంభకోణాలు ఉన్నా కూడా ఇద్దరి మధ్యన బేరీ చేసుకొని డికే శివకుమార్కు కొంతవరకు రేపు రాజకీయాల అవకాశం ఉంది. ఒకసారి సీనియర్ కదా, ఒకసారి చూద్దామని అధిష్టాన వర్గం అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ని ఒప్పించి మరి సిద్ధరామయ్యని పెట్టింది. సిద్ధరామయ్య గారు 2.5 సంవత్సరాల కానీ ఒక అగ్రిమెంట్ ఉందని, 2.5 సంవత్సరాలు దిగిపోవాలని 2 సంవత్సరాల నుంచే ఉద్యమం మొదలుపెట్టిన డికే శివకుమార్ వర్గీయులు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళారు. అంటే మళ్ళీ నిరాశ పడుకుంటూ అయినను వెళ్ళవాలి, అయినను పోవాలి హస్తినకు అన్నట్టు పోయేస్తున్నారు. చివరికి ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అక్కడ ఒక రకం ఫలితం దక్కే అవకాశం ఉంది. అంటే కర్ణాటకలో కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్కడే ముఖ్యమంత్రిగా మొత్తం కొనసాగడం కొంచెం కష్టం. ఎందుకంటే అసంతృప్తులు ఉంటారు, అవకాశాలు అందరికీ కావాలనుకుంటారు, అన్ని వర్గాలను సంతృప్తి చెందాలి. ప్రాంతీయ పార్టీలాగా ఒక్కడే జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండడు. చూస్తున్నాం మనం, ప్రాంతీయ పార్టీలని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ చాలా వరకు ముఖ్యమంత్రి మార్పు సహజంగానే ఉంటుంది. కానీ బీజేపీలో తొందరగా మారుతారు, కాంగ్రెస్లో చాలా వీలైనంత వరకు ఫ్లెక్సిబిలిటీ తీసుకుంటారు. అదే జరుగుతుంది. ఇప్పుడు 1వ కృష్ణుడు పోయి 2వ కృష్ణుడు రాబోతున్నాడు, కర్ణాటక ముఖ్యమంత్రిగా 2వ కృష్ణుడు రాబోతున్నాడు అని నేను అంటున్నాను. అందుకనే ఇప్పుడు ఎవరు కరెక్ట్ ఏం తన తర్వాత సంగతి, అంటే ఎవరు కరెక్టు ఎవరు కాదు, ఎవరి కేసులు ఉన్నాయి కరెక్ట్ తర్వాత సంగతి. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో వెలమెల అసంతృప్తి జరుగుతున్నది. ఈ అసంతృప్తిని చల్లార్చడానికి ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్, అట్లాగే డైవర్షన్ పాలిటిక్స్ మైండ్ గేమ్ రాజకీయాల్లో భాగంగా ముఖ్యమంత్రి మళ్ళీ కొత్తగా అంటే రెడ్ వచ్చి మొదలాడన్నట్టు మళ్ళీ శివకుమార్ కాలానికి కొంత 6 నెలల టైం దొరుకుతుంది, హనీమూన్ పీరియడ్ దొరుకుతుంది. మేము గత ముఖ్యమంత్రి చేసిన దాని మీద ఆరోపించకుండానే నేను చేస్తా, నేను కొత్తగా వచ్చాను కదా, 4 రోజుల తర్వాత చేస్తా అని ఒక అవకాశం తీసుకునే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చక తప్పని పరిస్థితులను ఇటు డికే శివకుమార్ కల్పించారు. ఒక రకంగా చెప్పాలంటే డికే శివకుమార్ మీద గత సంవత్సరంగా ఒక ఆరోపణ ఏంటంటే ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే బీజేపీకి వెళ్ళిపోతారు, ఇటు పక్క పార్టీని జీలుస్తారు, బీజేపీ ముఖ్యమంత్రిగా రేపు పొద్దున ఉంటాడు అనే మాట వచ్చింది. కానీ డికే శివకుమార్ రాకను అక్కడ యడ్యూరప్ప
బీజేపీ నాయకుడు వ్యతిరేకించారని అదొక ఎపిసోడ్ నడుస్తున్నది. అంటే ఆయన వస్తే మరి రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన ఫిరాయింపుదారికి ఇచ్చిన పేరు వస్తుంది కదా అనే మాట వచ్చింది. కనుక డీకే శివకుమార్ 2 పడవల మీద కాలు పెట్టిండు. ఇటు బీజేపీతోని కలుస్తా అనే ఒక థ్రెట్ పెట్టి ఇక ఇప్పటికి కూడా ఇవ్వకపోతే నేను రిటర్న్ పోతా అనే ఒక సంకేతం ఇచ్చినట్టు తెలుస్తున్నది. దానివల్లనే ఇవాళ డీకే శివకుమార్ను తప్పనిసరి ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం వస్తుంది. రెండోది, కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఏంటంటే, ఒక అవసరం డీకే శివకుమార్తో ఏంటంటే, సిద్ధరామయ్య సీనియర్ నాయకుడే కానీ రేపు ఖర్చు పెట్టే మనిషి కాదు అనే మాట ఉంటున్నది. అంటే అవసరమైతే ఈ 3 ఏళ్ళు సంపాదించుకుంది ఖర్చు పెట్టవచ్చు, కానీ రేపు ఎన్నికలప్పుడు చూస్తే సిద్ధరామయ్య ముందు పెట్టుకుంటే గెలవలేమేమో అనే మాట కూడా ఒకటి వస్తుంది. అంటే సిద్ధరామయ్య ఉన్న ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కానీ, లేకుంటే పార్టీ సభ్యుల్లో ఉన్న వ్యతిరేకత కానీ రేపు మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రాలేకపోతాము అనే మాట వచ్చింది. అంతా అసలు ప్రజల కోసం రాజకీయాలు నడుస్తలేవు కదా. అంతటా కూడా ఎన్నికల రాజకీయాల్లో రేపు పొద్దున 2 ఏళ్ల తర్వాత ఏం జరగాలి, ఎన్నికల్లో మళ్ళీ ఎట్లా గెలవాలి, గెలిచిన తెల్లారి నుంచి మళ్ళీ ఎట్లా గెలవాలని తప్ప గెలిచిన తెల్లారి నుంచి ఈ ఎన్నికకు మళ్ళీ ఎన్నికల మధ్యన ప్రజల క్షేమం చూడాలి అన్న ఆలోచన అయితే లేదు కదా. అదే జరుగుతుంది. మళ్ళీ గెలవాలంటే సిద్ధరామయ్యతో అయితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. ఈ మాట నేను అన్నది కాదు, కాంగ్రెస్ పార్టీలో కొందరు అంటున్నమాట. కనుక శివకుమార్ అయితే గతంలో మళ్ళీ మొన్న అధికారంలో బీజేపీని కాదని అధికారంలో ఎట్లా తీసుకొచ్చిండో, శివకుమార్కి తెలిసిన ఆసుపాసులు కానీ కొంచెం ప్రజల్లో వెళ్ళి చేయడం కానీ ఇవన్నీ కొంచెం శివకుమార్కి ఎక్కువ ఉంటాయి అనే మాట ఉంటున్నది. ప్రజల్లో ఉన్నది, అటుపక్క పార్టీలో ఉన్నది. కనుక రేపటి ఎన్నికల్లో గెలవాలంటే డీకే శివకుమార్నే ముందు పెట్టుకొని పోగలుగుతాం అనే మాట వచ్చింది. ఆ మాటను గట్టిగా తన వర్గీయులతో అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో చెప్పించగలిగాడు శివకుమార్. అంటే వరకు నేను చెప్పాను, డీకే శివకుమార్ గారు ఆనాటి నుంచి ఈనాటి దాకా అసంతృప్తిని గెలిపించిన తీరా సిద్ధాన్నాన్ని, అంటే తినబోయే ముందు మనకు సిద్ధరామయ్య దోచుకున్నాడనే ఆక్రోశం ఉన్నది. ఇద్దరు కూడా కలుస్తున్నారు, విడిపోతున్నారు, చూస్తున్నాం. మనకు సిద్ధరామయ్య ఇంటికి మనకు డీకే శివకుమార్ పోతారు, డీకే శివకుమార్ ఇంటికి సిద్ధరామయ్య పోతారు. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఎవరి వర్గం వాళ్ళకున్నది వర్గాల ద్వారా అధిష్టాన వర్గాన్ని ఒత్తిడి చేస్తున్నారు. అది ఇప్పటికీ ఫలించింది అనుకుంటున్నాను. డీకే శివకుమార్ అతి త్వరలో ఈ 4-5 రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయొచ్చు. ఏదైనా వేరే జరగాలని జరుగుతూ చెప్పలేం, కానీ 1వ కృష్ణుడి నుంచి 2వ కృష్ణునికి బదిలీ అవుతున్నది. రేపు మన డీకే శివకుమార్కి 2 సంవత్సరాలు దొరుకుతుంది. కనుక రేపు పార్టీని ముందుకు నడిపించడం, రేపు 2029 చివరిలో జరిగే 28 చివరిలో కానీ 29లో జరిగే ఎన్నికలకు ఒకేసారి వస్తే 29 లేకపోతే 28లో జరగాల్సింది ఎన్నికలు. 28లో జరిగే ఎన్నికలకు సమాయత్తం కావడం కోసమే డీకే శివకుమార్ మార్చాలని అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద సిద్ధరామయ్యకు రాజ్యసభ, అదే మన కేసీ వేణుగోపాల్ అంటే రాజ్యసభ ఎన్నికల గురించి మాట్లాడడం అనేది సగం వాస్తవం. ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యత్వం ఇస్తా అంటున్నారు కదా. అందుకని ఎట్లా రాజ్యసభ ఎన్నికల సీట్లు ఖాళీ అయింది. కర్ణాటకలో ఒకటి వచ్చింది, అది ఎట్లా ఈయనకప్ప చెప్పడం. అట్లాగే దళిత నాయకుడు పరమేశ్వరుడు కూడా పోటీ పడ్డా కూడా వీళ్ళిద్దరి మధ్యన ఆధిపత్య పోరు కొనసాగుతున్నప్పుడు మన మూడో వారిని తీసుకొచ్చడం కష్టం. కనుక మంచో చెడ్డో ఇద్దట్లా ఎవరు అనే దాని మీద చూసుకొని డీకే శివకుమార్ వైపే అధిష్టాన వర్గం మొగ్గు చూపిందని, సిద్ధరామయ్యను ఒప్పించారని తెలుస్తున్నది. దీనివల్ల ముఖ్యమంత్రి మార్పు తథ్యం అని తెలుస్తున్నది. దాన్ని బట్టి తెలంగాణలో మార్పు ఉంటుందా లేదా అనేది మరొక ప్రశ్న. చూద్దాం, ఆ ప్రశ్న సమాధానం తర్వాత చెప్పుకుందాం. నమస్కారం.